ఆంధ్రప్రదేశ్కు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీకి వైసీపీ, టీడీపీ ఎందుకు గులాంగిరి చేస్తున్నారని నిలదీశారు. జగన్, చంద్రబాబుకు బీజేపీ కావాలని, రాష్ట్రంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందని సెటర్ వేశారు. 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు వస్తాయి. 5 సంవత్సరాలకు ఒక్కసారి మీకు ఒక్కసారి 5,000 ఇస్తే ఏమిచ్చినట్టన్నా? అంటే రోజుకి ఎంతో తెలుసా? 5 రూపాయలా, 3 రూపాయలా? తప్పులేదన్నా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే, ప్రజల డబ్బులే. మీరు పేరు చెప్పి మీరు అధికారం ఇస్తే అధికారంతో వాళ్ళు మట్టి మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఒకటి కాదు అన్ని చేసి సంపాదించిన డబ్బులే. మళ్ళీ మీ చేతికి రావడంలో తప్పు లేదు, తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలుసా? ప్రత్యేక హోదా అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. అది ప్రత్యేక హోదా అంటే, అది స్పెషల్ స్టేటస్ అంటే. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఊపిరి ప్రత్యేక హోదా. అలాంటి 10 సంవత్సరాలుగా మనకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మనల్ని మోసం చేస్తుంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడుస్తుంటే అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా. ఎందుకు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకి ఏం చేసిందని గులాంగిరి చేస్తున్నారు. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. పోనీ బీజేపీ పార్టీ మనకేమైనా చేసిందా అంటే? ప్రత్యేక హోదా ఇచ్చిందంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మనకేముంది? ఒక రాజధాని అయినా ఉందా? చంద్రబాబు గారేమో సింగపూర్ను చేస్తానన్నాడు, 3D గ్రాఫిక్స్ చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారేమో 1 కాదు 3 అన్నారు. 3 రాజధానిలో కనీసం ఒకటైనా అయిందా? 0, ఏది కాలేదు. మరెందుకన్నా? అయినా కూడా బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారే. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఎందుకంటే బీజేపీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి. ఒకరికేమో బహిరంగ పొత్తు చంద్రబాబు గారికి బీజేపీతో, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో రహస్య పొత్తు. కానీ ఇద్దరికి బీజేపీ కావాలట. మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారయ్యింది. వాస్తవం కాదా? ఎందుకని బీజేపీకి గులాంగిరి చేస్తున్నారు? మనకి ఏ రకంగా న్యాయం చేశారని?